నమస్తే. టెలివిజన్ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన ప్రోగ్రాం టీవీ9 దృశ్యంకి స్వాగతం. ఆ దారి తూర్పు పశ్చిమ దేశాలను కలిపిన రహదారి. మోస్ట్ డ్రామాటిక్ ల్యాండ్స్కేప్స్ దాటుతూ 5000 మైళ్లను కవర్ చేసిన సూపర్ హైవే. అంతేకాదు, అఖండ భారతం కేంద్రంగా ప్రపంచ నాగరికతలను శాశ్వతంగా మార్చేసిన వాణిజ్య మార్గం. ఏకంగా 13 దేశాలని కలుపుతూ సరుకులతో పాటు ఆలోచనలకు కూడా వారధిగా నిలిచిన ది సిల్క్ రోడ్. 2000 ఏళ్ల క్రితం వాణిజ్యానికి రాజమార్గంగా ఉన్న ఆ మార్గం ఇప్పుడెక్కడుంది? చైనా, రష్యాలను కలిపే ఆ ప్రాచీన సొరంగ మార్గం ఎలా ఉంది? శతాబ్దాలుగా ఎవ్వరికీ తెలియని ఆ ప్రాచీన సిల్క్ రూట్ సొరంగ మార్గం రహస్యాన్ని ఇప్పుడు మీ ముందు ఆవిష్కరిస్తోంది టీవీ9 దృశ్యం. ఆనాటి వాణిజ్య సంబంధాలకే కాదు, ఎన్నో దండయాత్రలకు మౌన సాక్షి సిల్క్ రూట్ సొరంగం. చైనా రాజవంశీయుల కాలంలో ప్రారంభమైన సిల్క్ రూట్ భారత్ మీదుగానే పోయింది. తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా మొదలు పర్షియా, తూర్పు ఆఫ్రికా, దక్షిణ ఐరోపా దేశాలను కలిపే మార్గంగా ఒక వెలుగు వెలిగింది. శతాబ్దాల క్రితం ఏ ప్రాచీన మార్గాన్ని ప్రపంచం మర్చిపోయిందో, శిథిలమైపోయిందో, ఆ సొరంగ మార్గాన్ని మీకు చూపించడానికి లైన్ ఆఫ్ కంట్రోల్ వరకు వెళ్ళింది టీవీ9 దృశ్యం టీం. इन्होंने दुआ किया कि हम अंदर सही सलामत बाहर वापस पहुंचे। आप देखिए, जैसे ही हम अंदर आए हैं, पहले 4 से 5 फीट सीधा, और अब देखिए ये नीचे, तो ये सीधा खाई दिखाई दे रही है नीचे। ये 40 से 50 फीट होगी कम से कम। 100 फीट है। अरे भाई, ఇప్పుడు మేము భారతదేశపు సరిహద్దుల్లో ఉన్నాం. మా ప్రయాణంలో నేను తీసుకున్న మిషన్లో మేము ముందుకు కదల్లేకపోతున్నాం. ఆ చీకటి గుహలో మృత్యువు వెంటాడినట్టు అనిపించింది. ఆ పరిస్థితిలో ఇక మేము ఓడిపోయాం అనుకున్నాం. వేల సంవత్సరాల రహస్యాన్ని వెతికే మా ఈ కథ. ప్రయాణం మొదలైనప్పుడు మా యాత్ర చాలా జోష్తో, ఉన్నత భావాలతో ధైర్యంగా మొదలైంది. ప్రకృతి అందాల మధ్య కార్గిల్ వైపు మా ప్రయాణం మొదలైంది. అక్కడ్నుంచి వేసే అడుగులన్నీ ఓ లక్ష్యం కోసమే. ఆ అదృశ్యాన్ని దృశ్యం చేయడానికి ఇక్కడ్నుంచి మొదలవ్వాలి అని మాకు తెలుసు. ఇప్పుడు మనం వెతికే ఆ దారి ఇతిహాసాలలో ఉంది, భౌగోళికంగా ఇక్కడే ఉంది. ఇదో కొత్త దృశ్యం. వేల సంవత్సరాలుగా ఈ రహస్య ప్రపంచం ముందుకు రాలేదు. వేల సంవత్సరాల క్రితం చైనా, మధ్య ఆసియా, యూరోప్లకు ఇక్కడ్నుంచి వ్యాపారం సాగించారని చరిత్ర చెబుతోంది. అందుకోసం భారత్ సరిహద్దులో వ్యాపార సంబంధాల కోసం ఓ దారిని ఉపయోగించేవారట. కొండలు, రాళ్ల మధ్య నుంచి మార్గం ఉంది. దాన్నే సిల్క్ రూట్గా పిలిచేవారు. చాలా భూభాగం భారత్ నుంచి వెళ్తుంది. ఈ దారి దగ్గర మరో రహస్య మార్గం కూడా కలుస్తుంది. అదొక సొరంగ మార్గం. దోపిడీ దొంగలు, బందిపోట్ల బారిన పడకుండా వ్యాపారస్తులు ఈ సొరంగాన్ని వినియోగించేవారట. కానీ ఆ మార్గం ఎక్కడుంది, ఎటువైపుంది, అవేమీ తెలియదు మాకు. తెలిసిందొక్కటే, కార్గిల్ దగ్గర ఉన్న ఒక ఊరు దగ్గర నుంచి ఆ మార్గముందని. అయితే ఎలా వెళ్ళాలి? మ్యాప్ వంటిది కూడా ఏది మా దగ్గర లేదు.
ఈ మార్గం గురించి అనేక కథలు మేము విన్నాం, కానీ ఆ గుహ ఎక్కడుంది? వెళ్లే దారిలో సిరు నది కనిపించింది. ఈ నది వెంటే ఓ దారుంది. हमें ये बताया गया कि ठीक आपके पीछे ये जो नदी है, ये नदी हमें वहाँ का रास्ता दिखाएगी। और मैं आपको एक और चीज़ दिखाता हूँ, आप देखिए उस नदी के साथ साथ एक रास्ता चल रहा है जो पुराना सिल्क रूट है। ये बताया गया कि ये नदी ही हमें वहाँ तक पहुँचाएगी। ये नदी यहाँ से आगे जाती है, गिलगित पहुँचती है, वापस मुड़कर आती है और सिंधु नदी से इसका संगम होता है। और उसी सिंधु नदी के आसपास कहीं पर है हमारी मंजिल। तो लगातार उस अदृश्यम की तलाश जारी है, चलेंगे वहाँ तक, बने रहिए हमारे साथ। ఈ నది వెంటే ఓ దారుంది. ఇక్కడ పరిసరాలను చూస్తుంటే, ఎదురుగా ఉన్న నది, చెట్లు, కొండల్ని చూస్తుంటే ఇది సరైన దారి అనిపించింది. యూరప్, మధ్య ఆసియా, చైనా మధ్య అనేక వ్యాపార సంబంధాలు ఉండేవి. ఆ మార్గం మొత్తం 6500 కిలోమీటర్ల దూరం. ఈ దారి నుంచే చైనా రేషన్, ఇతరత్రా నిత్యావసరాలను సరఫరా చేసేది. భారత్ కూడా ఇదే మార్గం ద్వారా మసాలా దినుసులు, బట్టలు, రాళ్లను వివిధ దేశాలకు ఎగుమతి చేసేది. ఇదే పురాతన సిల్క్ దారికి సంకేతం అన్నట్టుగా కనపడింది. ఇంకా ఎంత ముందుకు వెళ్లాలో అనేది మాత్రం అంచనాలకి కూడా అందడం లేదు. ఆ దారి కోసం వెళుతుంటే మధ్యలో అనేక సవాళ్లెదురయ్యాయి. అలా ముందుకు సాగుతున్న క్రమంలో మాకు ఓ ఖిలా రూపంలో సమాధానం దొరికింది అనిపించింది. ఆ కోట కూలిపోయి శిథిలావస్థలో మౌనంగా నిలబడి ఉంది. చరిత్రను గుప్పెట్లో దాచుకొని ఆ కోట కూలిపోయి శిథిలావస్థలో మౌనంగా నిలబడి ఉంది. अपनी मंजिल की तलाश में हम लगातार हिंदुस्तान और पाकिस्तान की सीमा के आसपास घूम रहे हैं। इन वीरान पहाड़ियों के बीच लगातार हम कोशिश कर रहे हैं अपनी मंजिल तक पहुंचने के, उस अदृश्यम को दृश्यम बनाने की। लेकिन अभी तक हम अपने उस ठिकाने तक नहीं पहुंच पाए हैं। लेकिन इतना बताया गया है कि अब हम अपनी मंजिल के बहुत ही करीब हैं। और इसी दौरान हमारी नज़र पड़ी है ठीक हमारे पीछे पहाड़ के ऊपर एक खंडहर नुमा इमारत सी आपको दिखाई दे रही है। చిక్తన్ ఖిల్లా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు వాడుకలో ఉండేది. ఆ తరువాత సిల్క్ రూట్ మూతబడినట్టు చెబుతుంటారు. సిల్క్ రూట్ కోసమే ఈ కోట నిర్మించారని కొందరంటారు. ఈ దారిలోనే ఓ సొరంగం ఉంది. సిల్క్ రూట్కి ఆ సొరంగానికి అనుసంధానం ఉంది అంటారు. అదే మనకు దారి చూపుతుందేమో. दो तीन रास्ता है। रास्ता तो उधर जाने का, खपूल स्कर्दो जाने का, एक तो करगिल से जाएगा, एक चिकतान से जाएगा, एक उधर खर्सी से इधर जाएगा। सर ఖిల్లా లోపలికి వెళ్లేందుకు దారి లేదు. పోవడానికి వీలు లేకుండా ఉంది. మనమే దారి చేసుకుంటూ వెళ్ళాలి. అది అంత సులభం కాదు. కానీ చివరి వరకు వెనకకు తిరిగే ఆలోచనే మాకు లేదు. अभी हम चितकन फोर्ट के अंदर जा रहे हैं जो इस पहाड़ी के ठीक ऊपर है। और हमें ये बताया गया यहाँ से भी एक गुफा है। इस गुफा का भी नाता कहीं ना कहीं जिस मंजिल की तलाश में हम हैं उससे हो सकती है। तो चलिए चलते हैं। हालांकि बहुत रिस्की है। तो ये देख रहे हैं इस तरह की कुछ ऐसी चढ़ाई है। కాళ్లను గట్టిగా అదిమి పట్టుకొని, రాళ్లను గట్టిగా పట్టుకుంటూ, ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ గుట్టపైకెక్కే క్రమంలో ఒక దగ్గర ఇది శక్తికి మించి పనని అర్థమయ్యింది. జీవన్మరణ సమస్యలా ఊగిసలాడిపోయిన మాకు అప్పుడే ఓ చేదోడు దొరికింది. అతనే హబీబుల్లా, స్థానిక గ్రామస్థుడాయన.
अरे सर ये पत्थर टूट रहा है सर। अरे नहीं नहीं सर, बहुत खतरा है सर, आगे जाना बहुत मुश्किल है सर। आपने पहले भी बहुत प्रयास किया, आपने देखा कितना खतरा है, आगे जाना बहुत जान जाएगा सर, पर लेकिन वहाँ नहीं पहुँचेगा, बहुत मुश्किल जगह है। यहाँ कल से 3 दिन से यहाँ बराबर बारिश हो रहा है, मलबा भी है। लेकिन जब तक हम वहाँ पहुँचेंगे नहीं तो फिर उन चीज़ों को ढूंढ कैसे पाएंगे? फायदा क्या है सर, जान जाएगा, पर वहाँ तक पहुँचना बिल्कुल मुश्किल है सर, मुमकिन ही नहीं सर। इसलिए मेहरबानी आप ये प्रयास बंद कर दीजिए मेहरबानी। హబీబుల్లా చెప్పిన ప్రకారం ఇక్కడ మేం వెతికేది ఏది దొరకదని తెలిసింది. 35 కిలోమీటర్ల దూరంలో ఓ ప్రదేశముందని చెప్పారు. అక్కడి నుంచే సిల్క్ రూట్కి చేరుకోవచ్చని అర్థమైంది. जनाब कहते हैं कि इस फोर्ट के नीचे से कोई बहुत बड़ी गुफा जाती है। हाँ सुनने में आया है सर, इधर गुफा है, लेकिन आजकल ज़माना गुजरता गया, बीतता गया समय, तो अभी उसका मुहाना बंद हो चुका है मलबे से। बाकी बारिश बर्फ़ वगैरह बहुत गिरता है यहाँ, इसलिए वो मलबा जमा हो गया, उसका दाना जो है वो बंद है सर अभी। ఇప్పటికే అసాధ్యమనిపిస్తుంది. ఇంకా ప్రయాణించి ఇలాంటి మార్గంలో అక్కడికి ఎలా వెళ్ళాలి? ఆ ఒక్క విషయం క్లారిటీ లేదు. ఎందుకంటే ముందున్న దారి చాలా డేంజర్ అని మాకు తెలుసు. ఎల్బోసి, సిరు నది, చిక్తన్ ఖిల్లా, లేహ్లోని ప్రతి కొండ తమ సిల్క్ రూట్ వైపు పయనించేలా చేశారు. అక్కడి నుంచి మరో కొత్త జర్నీ ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు మనం భారత్కు చివర ఉన్న సార్చే గ్రామం వైపు వెళుతున్నాం. ఊరికి చేరగానే మేము సిల్క్ రూట్ దారి గురించి ఆరా తీశాం. उस दृश्यम की तलाश में हम एक बार फिर से लाइन ऑफ कंट्रोल के पास पहुंच चुके थे। पहले भी हम हुंदरवन के पास LOC पे पहुंचे थे, सामने मंजिल दिखाई दे रही थी लेकिन रास्ता नहीं था। फिर अब हम यहाँ पहुंचे हैं बटालिक सेक्टर के, ये आखिरी गांव है लाइन ऑफ कंट्रोल के पास, हिंदुस्तान का आखिरी गांव चूली चंद है। और ये बताया गया कि अब हमारी मंजिल बहुत ही करीब है और शायद यहाँ से रास्ता भी है। अगर आप यहाँ से एक नाला है सर इस रूट पे, वहाँ पर एक मिस्ट्रेस के सर जिसको अर्जुन खेव के नाम से मशहूर है सर, मिस्टीरियस के मिस्ट्रेस के जी सर, जिसको अभी तक किसी ने एक्सप्लोर नहीं किया था सर। और ये पड़ता है सर इसी विलेज सर, चुलीचंद से, जो रेवेन्यू विलेज चुलीचंद से सर। एग्जैक्टली यहाँ से इस नाले को पकड़ के आप वहाँ पर एक और एक विलेज है सर हेमलेट, जिसको शर्त से बोलते हैं सर। अगर इस नाले से अगर आप ऊपर जाएंगे तो वो विलेज आएगा सर। మన మంజిల్ ఇక్కడే ఎక్కడో ఉంది. కానీ కొండపైకి దారి చూపడానికి ఒకరి సహకారం కావాలి. ఇప్పటి వరకు ఎవ్వరూ వెళ్ళని ప్రదేశానికి ఎవరొస్తారు? ఎవరిని కదిలించినా ఒప్పుకోలేదు. ఆ దారి చాలా ప్రమాదకరమైంది అని ఖచ్చితంగా తెలుసు కాబట్టే ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఆ ఊరి దగ్గర నుంచే దారుందని మాత్రం తెలిసింది. అప్పుడే మాకు ఆరిఫ్ కలిశాడు. అతను గతంలో అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నం చేశాడట. आरिफ भाई ये बताइए कि क्या अब हम पहुंच चुके हैं जोंगीखोर के आसपास? जी श्रीनिवास सर, सबसे पहले तो मैं आपका स्वागत करता हूँ हमारे गांव में कि इतने दूर से आप लोग यहाँ पहुँचे और आप बिल्कुल सही जगह पहुँचे हैं। जिस चीज़ की आपको तलाश था वो चीज़ अब आपको मिल गया। तो ये शारचे गांव है और यहाँ से ही जोंगीखोर जो है वो इसी गांव में है। बस यहाँ से इसी के लेवल पे हमें तकरीबन 1/2 किलोमीटर चलना है, फिर हमारा मंजिल जो है हम अपनी मंजिल पे पहुँच जाएंगे।
మంజిల్కి దగ్గరగా చేరుకున్నామన్న సంతోషం ఉంది. కానీ ఇంకా ముందుకెలా వెళ్ళడం, అసలు చేరుకోగలమా లేదా అన్న సందేహం వెంటాడుతోంది. अरे भाई ये बताइए आप मुझे कि कहते हैं कि ये कोई सीक्रेट सिल्क रूट है जो उस टाइम के बिजनेसमैन जिनके पास महंगे सामान होते थे, बिल्कुल, तो वो डकैतों से, चोर डकैत इन चीज़ों से बचाने के लिए वो इसका इस्तेमाल करते थे। बिल्कुल। तो इसमें कोई सच्चाई है या बस एक मिथ है? ये मिथ नहीं है, बिल्कुल सच्चाई है। एक्चुअली क्या होता था कि ये जो अभी का सीज़न है, ये वाला सीज़न हमारा हार्वेस्ट का सीज़न है। तो एक ज़माना था जब लुटेरे आते थे गांव में, तो लूटते थे, गांव से माल मवेशी सब कुछ लेके चले जाते थे। तो गांव वालों का ये एक सीक्रेट प्लेस हुआ करता था। गांव वाले क्या करते थे, अपना अनाज वगैरह जो भी अपना प्रीशियस, किसी के पास उस ज़माने में जो भी होगा, किसी के पास सिल्वर का होगा, गोल्ड का होगा, या किसी के पास अनाज होगा, सारा लेके उस केव के अंदर रखते थे। టార్చ్ లైట్, తాళ్లు, ఎమర్జెన్సీ మెడిసిన్, ఇతరత్రా సామాన్లు తీసుకొని ఆరిఫ్ టీంతో కలిసి మేం బయలుదేరాం. సిల్క్ రూట్ వెళ్లేందుకు సమస్య ఉంది. దాని వివరాల గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు. ప్రస్తుతానికి మన మంజిల్ ఇంకా దూరంగానే ఉంది. ఇప్పటి వరకు మనం సార్చే గ్రామాన్ని మాత్రమే దాటాం. అసలు యాత్ర ముందుంది. ఏం జరగనున్నదో, ఏం జారుతుందో. ఇలాంటి షో మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఎందుకంటే 1500 ఏళ్ల తర్వాత ప్రాచీన సిల్క్ రూట్ ఆనవాళ్లని వెతుకుతూ సాగుతున్న అన్వేషణ ఇది. ఖండాంతర నెట్వర్క్గా అనుసంధానించిన సిల్క్ రూట్ సొరంగానికి చేరడం పెద్ద సాహసమే. దారి లేని సొరంగానికి దారి వేసుకుంటూ వెళ్ళడం ఎంతో కష్టం. అడుగడుగునా గండమే, ఎటు కదిలినా ప్రమాదమే. అయినా రిస్క్ చేశాం. ప్రాణాలను తెగించి సిల్క్ రూట్ సొరంగంలోకి వెళ్లే ప్రయత్నం చేశాం. అనేక అడ్డంకుల్ని అధిగమించిన మాకు ఊహించని ఉపద్రవం ఎదురైంది. కింద సిరు నది, పైన భయంకరమైన గుహ, మధ్యలో ఉంది మా ప్రయాణం. ఏమాత్రం అటు ఇటు అయినా అంతే, బతుకు మీద ఆశలు వదులుకోవాల్సింది. పదమూడు 13,000 అడుగుల పైకి ఇంత రిస్క్ ఎవరు చేస్తారు? అది కూడా ఎవ్వరికీ తెలియని ఓ దారి కోసం. ఆ మార్గం ఎలా ఉంటుందో కూడా అంచనా వేయలేకపోతున్నాం. ప్రాణాల అరచేతిలో పెట్టుకున్నాం. భయంతో గుండె మరింత వేగంగా కొట్టుకుంటోంది. గుట్టలపై ప్రతి దృశ్యం భీకరంగా ఉంది. अब ये बताया गया है कि यहाँ से आगे जाने के बाद वो रहस्यमयी गुफा, जिसे कहते हैं कि वो सिल्क रूट का ही एक अल्टरनेट रास्ता है, बताया तो ये जा रहा है कि बहुत पास में है, लेकिन नामुमकिन सा नज़र आ रहा है। बिल्कुल नामुमकिन सा नज़र आ रहा है। एक तरफ सांस लेने में दिक्कत हो रही है, तो दूसरी तरफ लगातार ये डर बना हुआ है कि एक छोटी सी चूक, और देखिए मैं कहाँ तक जा सकता हूँ, कहाँ तक जा सकता हूँ, एक छोटी सी चूक और हज़ारों फीट गहरी खाई, जिसमें सिर्फ और सिर्फ पत्थर ही हैं। కానీ మేము ఏ మిషన్ కోసమైతే వచ్చామో ఆ మొండి ధైర్యమే మమ్మల్ని ముందుకు నడిపించింది. కాసేపటికి మాకో గుహ కనిపించింది. మాకనిపించింది ఇక్కడి నుంచే సిల్క్ రూట్ వైపు వెళ్ళొచ్చని. देखिए ऐसा है कि इस केव में जाने से पहले हमारे जो
पुरखों से जो बातें चलते आ रहे वो बोलते हैं कि अंदर जाने से पहले बाहर दुआ करके जाओ। तो ये जो दुआ है हमारी सलामती के लिए होती है। जो कुरान शरीफ का कुछ आयत पढ़ते हैं तो मतलब इन्होंने हमारी सलामती के लिए हाँ, दुआ की। इन्होंने दुआ किया कि हम अंदर से सही सलामत बाहर वापस पहुँचें, क्योंकि ये कहा जाता है कि अगर हम दुआ ना करें और दुआ के बगैर अंदर चला जाए तो कुछ ऐसा होता है कि इसका जो मेन दरवाज़ा है इसके ऊपर कुछ आ जाता है, बंद हो जाता है, अंदर ऑक्सीजन की कमी की वजह से मतलब इंसान ख़त्म हो जाता है। ऐसा मिथ हो सकता है। नहीं, ऐसा हो भी सकता है, ऐसा ऊपर हो से भी कोई सकता है। चट्टान आ जाए। हाँ, ये भी हो सकता है, तो सकता है। हम अगर अंदर जाएंगे तो ये भी खतरा है जी। మాకు తెలుసు సిల్క్ రూటును వెతికే క్రమంలో గుహలోకి వెళితే వెలుతురు సరిగ్గా ఉండదని. ఏం జరుగుతుందో చూద్దాం. जब हम इस गुफा में प्रवेश कर रहे थे तो दुआएं पढ़ी जा रही थीं। चलिए आपको बताता हूँ दुआएं क्यों पढ़ी जा रही थी। आप देखिए, जैसे ही हम अंदर आए हैं पहले 4 से 5 फीट सीधा, और अब देखिए ये नीचे 40 से 50 फीट गहरी खाई। इसमें हमें सीधा उतरना है। तो शुक्र है कि कुछ गांव वाले पास के हमारे साथ हैं, आरिफ भाई हमारे साथ हैं। हमने यहाँ ये रस्सी लगाई है। अब इसी रस्सी के सहारे हम नीचे जाएंगे। तो ये सीधा खाई दिखाई दे रही है नीचे। ये 40 से 50 फीट होगी कम से कम। ये 40 से 50 नहीं है, गलत फहमी में रह रहे हो। 100 फीट है। आपको ये 50 ही फीट लग रहा है। ध्यान से देख लीजिए, 100 फीट है। नीचे तो कुछ दिख ही नहीं रहा। आप अच्छे से देखिए। आप यहाँ पे बैठ के बोल रहे 40 से 50, थोड़ा आगे होके देखिए। और तेरी के वो मुझे तो ये पत्थर तक दिखाई दे रहा था, उसके नीचे भी खाई है। हाँ, बिल्कुल नीचे है। अभी तो एक चैम्बर है, इसके बाद दूसरा चैम्बर है। वो चैम्बर बिल्कुल ढका हुआ है। नीचे जब जाएंगे ना हम, उसके बाद असली वाला चीज़ है ना, गुफे का जो सीन है ना, वो इससे आगे है। लेकिन वहाँ पहुँचने के लिए बहुत संभल के चलना पड़ेगा हमें। గ్రామస్తులకు ఈ గుహ గురించి ముందే కాస్త తెలుసు. కాని మాకీ ప్రయాణం చాలా కొత్త. రాళ్లు పడుతున్న గుహలో పరిస్థితి భయంకరంగా మారింది. వంద ఫీట్ల లోపలికి దిగాలంటే ఆషామాషేం కాదు. తాడు సహాయంతో లోపలికి దిగేందుకు ప్రయత్నించాం. ఇది అతి పెద్ద గుహ. సాధారణంగా గుహలు ఇంత పెద్దగా ఉండవు, కానీ వీటిని చూస్తే మాత్రం ఇందులోంచి గుర్రాలు కూడా వెళ్ళొచ్చు అని అనిపిస్తుంది. దారి మాత్రం చిన్నగా ఉంది, గుహ మాత్రం చాలా వెడల్పుగా ఉంది. कहते हैं ये सिल्क रूट वाली गुफा है। आरिफ भाई हमारे साथ है, अकेले तो मैं जा ही नहीं सकता था। आरिफ भाई जी, सिल्क रूट वाली गुफा है ये? बिल्कुल वही है। इंडस रिवर के बैंक पे है ये। यहाँ से इंडस रिवर हार्डली 1.5 किलोमीटर होगा डाउन स्ट्रीम अगर जाएंगे। जी। और ये गुफा बिल्कुल सीक्रेट गुफा था। आप देख सकते हो कि कितना बड़ा है। और जहाँ से हम आए, अब उसको देखो कि एक वर्टिकल हम 100 फीट नीचे आ गए, लेकिन उधर देखो पत्थर कैसे लगाए उस जमाने के लोगों ने। लकड़ी लगा के सीढ़ी बना के अच्छा खासा, कहते हैं कि हमारे जो बुजुर्ग हैं वो कहते हैं कि इसमें अच्छा खासा सीढ़ी बनाया था। बट ड्यू टू वेदरिंग कहो या जिस भी वजह से ये जो है इसका सारा वो जो रास्ता है वो अभी खराब हो चुका है। अब एक रास्ता इधर को जा रहा है, एक रास्ता इधर को जा रहा है, एक ये रास्ता इधर को भी जा रहा है। अभी हमें सीधे जाना है। కథల్లో విన్నాం, కానీ ఎలా వెళ్లాలో మ్యాప్ మాత్రం ఎవ్వరి దగ్గర లేదు. మాకు సందేహం వచ్చింది, ఇంత పెద్ద గుహ ఉంటుందా అని.
కానీ వ్యాపారులు గుర్రాలు ఒంటెల సహాయంతో వాణిజ్య వస్తువుల్ని తీసుకెళ్లేవారని, కాబట్టే ఇంత పెద్ద గుహ ఉండి ఉండొచ్చని అనుకున్నాం. అదే నిజమై ఉంటుంది కూడా. अब वहाँ के बाद हमें एक और बड़ा सा चैम्बर नजर आ रहा है, शायद यही रास्ता है। आरिफ भाई आगे की तरफ गए हैं। ఎక్కడ చూసినా రాళ్ళు. ఏమాత్రం పట్టు తప్పినా ప్రమాదం జరుగుతుందని తెలుసు. ఆ కష్టాల మధ్యనే ఇంకాస్త ముందుకు పోతున్నాం. और अब आगे मुझे एक और चैम्बर सा दिखाई दे रहा है। मेरे साथ आरिफ भाई आए थे, वो कहीं आगे निकल चुके हैं, पता नहीं किधर है। एक रास्ता मुझे इधर दिखाई दे रहा है, आवाज़ लगानी पड़ेगी। मुझे ये बताया गया था कि फर्स्ट चैम्बर में जो सोर्स लाइट है, यानी कि जो स्काई लाइट है, जिस मुहाने से हम अंदर आए थे, उसे ध्यान में रखेंगे। तो वो भी अब पीछे छूट चुका है। आरिफ भाई भी दिखाई नहीं दे रहे, मैं आवाज़ लगाता हूँ। आरिफ भाई, ओह, आरिफ भाई की आवाज़ तो आ रही है। 200 ఫీట్ల దూరంలో ఓ దారి కనిపించింది. అది సిల్క్ రూట్కు వెళ్లేదే అనుకున్నాం. టార్చ్ లైట్ల వెలుతురులో చూశాం. దారి చాలా లోపలి వరకుంది. మేం కూడా లోపలికి వెళ్ళాలి అనుకున్నాం. ఎక్కడ చూసినా రాళ్ళు. కొండంత ధైర్యంతో వెళుతున్న మాకు గుహలో అనుకోని ప్రతికూల పరిస్థితి. గ్రామస్తులు చెప్పినట్టుగా మా విషయంలోనూ అదే జరిగింది. పట్టు తప్పింది. మా రిపోర్టర్కి గాయాలయ్యాయి. ये गया ऊपर से। कहाँ से गिर गए? यहाँ से। हाँ ज़्यादा लगा? हाँ, लग रहा पैर टूटा। नहीं नहीं, पैर ऐसा थोड़ी होगा। थोड़ा मूवमेंट करो, बस थोड़ा सा संभल के चलना है यहाँ। अब नहीं। हाँ 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 ఈ పరిస్థితుల్లో ముందుకెళ్లాలంటే చాలా దూరం. అసలు ఈ దశలో గుహలోంచి బయటికెళ్లడం కూడా కష్టమే. अरे नहीं होगा सर। శ్రీనివాస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఒక్కడుగు కూడా వేయలేని పరిస్థితి. చాలా విధాలుగా మరింత లోపలికి వెళ్లాలని ప్రయత్నించాం. हाथ दे दो मुझे। इनको वहां तक पकड़ के కానీ సఫలం కాలేదు. చివరకు వెనక్కిపోవడం తప్ప మరో అవకాశం లేకుండా పోయింది. కట్టెలు, క్లాతుల్ని స్ట్రెచర్గా మార్చి అందులో శ్రీనివాస్ని పెట్టుకుని తిరుగు ప్రయాణమయ్యాం. అందులోకి వెళ్లిన వారు బతికి రావడమే గొప్ప అని గ్రామస్తులు భావించారు. सबसे बड़ी हैरानी की बात तो ये है कि जब हम लोकल्स होके वहाँ पे जब जाते हैं तो गियर के साथ देखने के लिए जाते हैं. गांव वाले भी जब जाते हैं तो कुछ सामान लेके जाते हैं, कुछ प्रोटेक्शन लेके जाते हैं. आप लोग बिना किसी प्रोटेक्शन के, बिना किसी पर्टिकुलर मतलब गियर के आप लोग अंदर गए, वहाँ से जिंदा वहाँ भी आ गए बिना किसी बड़े एक्सीडेंट के. वो भी कमाल की बात है. सबसे तो मुझे अचंभा उसी का है. మా మిషన్ను పూర్తి చేసేందుకు విశ్వ ప్రయత్నం చేశాం. ప్రతి ఇబ్బందిని అధిగమించాం. దారిలేని రూట్లలో కూడా వెళ్ళాం.
గుహలోనికి వెళ్ళాం. ఎలాగైనా సిల్క్ రూట్ మంజిల్ వరకు వెళ్ళాలనుకున్నాం. విధి ఏమాత్రం సహకరించలేదు. ఇలా అవుతుందని మేము అనుకోలేదు. ఇది సత్యం. కానీ ఒక విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాం. ఇప్పటి వరకు గుహ ఉన్న విషయమే కాదు, అందులో ఉన్న దారిని కూడా చూపించగలిగాం. ఈ దారిలో ఇప్పటికీ పురాతన కాలం తాలూకు గుర్తులున్నాయి. వాటి కోసం మళ్లీ వెతుకుతాం. మళ్లీ నిలబడతాం. సవాళ్లతో పోరాడుతూనే ఉంటాం. మరో కొత్త విషయంతో మీ ముందుకొస్తాం. మీరు చూసిన ప్రతి దృశ్యం వెనుక ఒక పోరాటం ఉంది. ప్రతి సన్నివేశం వెనుక ఒకనాటి అఖండ భారతానికి సంబంధించిన రహస్యాల్ని ఆవిష్కరించాలని సంకల్పం ఉంది. అదృశ్యంగా మిగిలిపోయిన రహస్యాలకు దృశ్య రూపం ఇవ్వడం, ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడమే TV9 ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగుతాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో సాహస యాత్రతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.